అమెరికాలో బొగ్గు గనులకు సంబంధించి కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. ఏదైతే గరుడ బెల్ ఒకటి ఇప్పుడు ఆ బొగ్గు గనుల్లో దొరకడం అన్నది సంచలనం సృష్టించింది. అమెరికాలోని బొగ్గు గనుల వ్యవహారంలో ఇది కీలక పరిణామంగా ఉంది. సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందనడానికి ఇది సాక్ష్యం అని చెప్తున్నారు. అనేక మంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి చర్చించుకుంటున్నారు. అక్కడ బొగ్గు తవ్వకాలు ఎప్పటినుంచో జరుగుతుంటాయి. బొగ్గు తవ్వకాలని ఆపేసి అక్కడ ఎలక్ట్రికల్ పవర్ వైపుకి తీసుకెళ్లాలని మోడీ ఆ మధ్యన ప్రయత్నించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో. బట్ అక్కడ బొగ్గుకి సంబంధించి ఇంకా 30, 40 సంవత్సరాలు తవ్వుకోవడానికి ఉంది. దాన్ని లీజులకి తీసుకున్నటువంటోళ్ళ ల్యాబీ గట్టిగా ట్రంప్ మీద పనిచేస్తే ట్రంప్ పర్యావరణ చట్టాల నుంచి కూడా అవతలకొచ్చేసి మరి బొగ్గు గనుల తవ్వకానికి పర్మిషన్ ఇచ్చాడు. అక్కడ ఇప్పుడు తాజాగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గరుడ బెల్లు మనం గంట మోగిస్తుంటాం కదా, అది దొరకడం అన్నటువంటిది చర్చనీయాంశమైంది. దానికి 300 మిలియన్ సంవత్సరాల క్రితంది అని చెప్తున్నారు. ఇది అమెరికాలో ఉన్నటువంటి కోల్ ప్రాంతంలో దొరకడంతో దీనికి సంబంధించి వస్తున్న చర్చ ఏంటి అంటే, గతంలో భారతీయుల్ని కూడా ఈ బలవంతపు బందీలుగా బ్రిటనోళ్ళు పట్టుకెళ్ళి ఇతర దేశాల్లో ఉంచారు కదా, అలాగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళల్లో ఎవరైనా పూజలు చేసుకుంటుండే వాళ్ళేమో వాళ్ళకి సంబంధించి అక్కడ పడిపోయిందేమో అన్నటువంటి చర్చ నడుస్తుంది.